ఎప్పటి నుంచి పాడన్నా స్టేజ్ మీదనే ఉన్నారు. నేను ఈ ప్రోగ్రాంకి వచ్చినప్పటి నుంచి ఒకటి అనుకుంటున్నా, మీరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కదా, ఈయన ఏందబ్బా ఈ స్టేజ్ మీద మాతో ఉండాల్సిన మనుషులు ఎక్కువ ఉన్నాడు, తప్పిపోయి రాజకీయాల్లోకి వచ్చిండేమో, ప్రజాసేవలు ఉన్నాడేమో అనుకున్నా. కానీ మీరు ఇందాక జంగిరెడ్డి అన్నతో చెప్పేది కదా పూర్వాశ్రమంలో కళాకారుడే అని, అది కొట్టొచ్చినట్టు మీరు చెప్పకుండా మాకు అర్థమవుతుంది. అసలు మీరు ఎట్లా వచ్చారు చెప్పండి రాజకీయాల్లోకి? అది ఎట్లా వచ్చినా అనేది నాకే అర్థం కాలే. ఆ ఫోన్ మాట్లాడుతున్నాడా వాడు ఆ పక్కోడు, ఇక ఉన్నోళ్ళంతా ఆ రెడ్ షర్టు. మేమంతా చిన్నప్పటి నుంచి దోస్తులం. స్టార్టింగ్ ఎప్పుడు ఎంత 30 ఏళ్ళ అయిందా, 30 ఏళ్ళ కింద గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. వాడు ఒక సర్పంచ్ ఫ్యాన్ అల్లా, నేను ఒక సర్పంచ్ ఫ్యాన్ అల్లా. వాడు నా మీద గెలిచాడు. లేవురా దండం పెట్టు, రత్నాల తెలిసాదు. నేను ఫస్ట్ రాజకీయాలకు వచ్చిన ఫస్ట్ టైం మా కుటుంబం అంతా, మా చిన్న ఆయనలు, మా మొత్తం అందరు వానికే సపోర్ట్ చేసి. ఎందుకంటే వాడేమో ఒక ఫ్యానల్ నిలబడ్డాడు, నేను ఇంకో ఫ్యానల్ నిలబడ్డా. మా వాళ్ళంతా నువ్వు ఆ ఫ్యానల్ వదిలేసి ఈ ఫ్యానలకు వస్తే నువ్వు నిలబడు. నేను ఒప్పుకోలే, నేను ఒకసారి అటు పోయినా నేను అటే ఉంటా అని చెప్పి మొండిగా ఉన్నా. నేను ఓడిపోయినా వాడు నా మీద గెలిచిండు. నేను అప్పుడు అనుకున్నా ఏది ఏం కానీ మళ్ళొకసారి ఖచ్చితంగా అమీన్పూర్లో గ్రామ పంచాయతీ మెంబర్ గెలవాలనుకున్నా. మెంబర్ గెలిచిన, మళ్ళా తర్వాత ఎంపీటీసీ గెలిచిన, మళ్ళా తర్వాత కౌన్సిలర్ గెలిచి ఈ మీ అందరి ఆశీర్వాదంతో అమీన్పూర్ మున్సిపాలిటీకి చైర్మన్ అయినా. అంటే ఒక ఓటమి, ఆ మొండి పట్టుదల నన్ను అట్లనే ఇట్లనే తోలుకొచ్చింది. వాడేమో బిజినెస్లో పోయిండు, నేను పొలిటికల్కి వచ్చిన. నా మీద గెలిచినోనికేమో బిజినెస్ ఇంట్రెస్ట్, నాకేమో పొలిటికల్ ఇంట్రెస్ట్. నేనేమో ఇట్లనే వచ్చిన, వాడేమో బిజినెస్ లో సక్సెస్ అయ్యింది. నాకంటే చాలా గట్టిగా ఉన్నాడు. ఒక సలహా తక్కువడు కాదాడు. మీ ఇద్దరు దోస్తులు కదా, చిన్నప్పటి నుంచి చిన్న లొల్లికి విడిపోయేటోళ్ళు ఉంటారు కదా, మీ మీద ఆయన గెలిచి మీరు ఓడిపోయారు, కానీ మీ దోస్తానే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు కుళ్ళని పేరు ఎవరు ఒక్కనాడు కూడా ఏమ్రా అంటే ఏమ్రా అనుకున్నామారా సప్పుడు అనుకోలే అంటున్నారు. ఎప్పుడు మాకు కొట్లాడుకున్నట్టు కానీ ఒక మాట అనుకున్నట్టు కానీ చరిత్రలో తెలియదు. ఇప్పటిదాకా అట్లనే ఉన్నాం, అట్లనే వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకు పిలిచి అడిగినామంటే, ఇంత గ్రాండ్గా ఒక ప్రోగ్రామ్ని కొన్ని ఏళ్ల నుంచి నడిపిస్తున్నారంటే లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది ప్రతి మనలో. కానీ ఆ మనిషిలో తన లీడర్షిప్ క్వాలిటీ ఉందని మీరు గుర్తించి ముందడుగు వేయడానికి రీజన్ ఏందో తెలుసుకోవాలనిపించింది. ఇవాళ ఈ వేదిక ముఖంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే వచ్చింది. మీకు ఇంకొకరిని పరిచయం చేయాలి, ఇప్పుడు పరిచయం చేస్తా. లాస్ట్ ఇయరే పరిచయం చేద్దాం అనుకున్నా, లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకోని మర్చిపోయినా. అవునా? ఇప్పుడు మీ అందరి పరిచయం చేస్తా. ప్రతి మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆ విజయానికి కారకులు ఇప్పుడు పరిచయం చేస్తున్నారు మనకన్నా. ఈమె తెలుసు కదా, తెలుసా? ఓకే, నువ్వే, ఈమె కూడా తెలుసు కదా. ఇప్పుడు మీకు తెలియదు ఎవరంటే ఆమె కూడా తెలుసు కదా, ప్రసన్న. ఇప్పుడు ఫస్ట్ కోడలు దేవేందర్ భార్య, ఈమె నా కోడలు. అంటే ఇద్దరు నా కోడలే, మళ్ళా అనుష ఫీల్. మీ అందరికీ లాస్ట్ డే పరిచయం చేద్దాం అనుకున్నా, ఈ హడావుడిలో వారి మర్చిపోయినా కాబట్టి మీ అందరికీ ఇప్పుడు పరిచయం చేస్తున్నా. మా కోడలు
థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఇవాళ ఒక లీడర్ బయటికి రావాలంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇంట్లో ఉండరు, రాత్రి పగల జనం మధ్య ఉంటారు. మీ అందరి త్యాగాలతో ఒక లీడర్ వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇగో వచ్చిండు చూడు, వచ్చాడు చూడరా. ఏయ్ మన్మడు మన్మడు ఇప్పుడు మీ కోరిక నెరవేరబోతున్నది. నర్సపల్లి పాటకు కనకవ్వ జాను కలిపి చేస్తారు. ఎంజాయ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు రావణ దహనం ఉంటుంది. ఇప్పుడు పాండన్న మిత్రుడు రాములన్న గారిని ఒక 2 నిమిషాలు వచ్చి మాట్లాడవలసిందిగా, అందరికీ శుభాకాంక్షలు తెలుపవలసిందిగా కోరుతున్నాం. అన్న మీరే. ఆయన మాట్లాడిన తర్వాత రావణ దహనం ఉంటుంది. దయచేసి దాని తర్వాత అందరి కళాకారులకు పాండన్న చేతుల మీదుగా చిరు సత్కారం ఉంటుంది. మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, కళాకారులకు, కాలనీ వాసులకు, ముఖ్యంగా మన చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మన గురించి, అమీన్పూర్ ప్రజల గురించి, కాలనీవాసుల గురించి అందరూ సంతోషంగా ఉండాలని 15-16 సంవత్సరాల నుంచి అందరినీ ఆనందపరుస్తేందుకు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టి ఆయన మీ ఆనందమే నా ఆనందం అంటూ ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ గమనించండి సోదరులారా, ఇక్కడ మన మున్సిపల్ ఏరియాలో కానీ ఎక్కడ కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం ఎక్కడ జరపడు. ఇప్పుడు మన సార్ అన్నట్టు చిన్న ప్రోగ్రాం అనుకున్నామని మన ఎస్ఐ సాబ్ గిట్ట చెప్పిండు. చాలా చిన్న ప్రోగ్రాం అనుకున్న, చూస్తే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిండు పాండురంగారెడ్డి అని. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా పాండురంగారెడ్డికి మీ కరాశలతోటి ఒక్కసారి గట్టిగా సప్పట్లు కొట్టాలని నేను కోరుకుంటున్నా. గట్టిగా. అతడు మన అమ్మవారిని పెట్టి 9 రోజులు అందరికి కూడా ఆడపడుచులకు నవరాత్రులు జరుపుతూ, ఊకుమర్చనలు చేస్తూ, పూజలు చేస్తూ బ్రహ్మాండమైనటువంటి గుడిని కూడా ఇక్కడనే నిరూపించిండు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు మనం అందరం ఇక్కడ రోడ్లో అమ్మవారు షెడ్ వేసి పెట్టేవాడు. ఇక ఆయన 15 సంవత్సరాలు చూసి 15-16 ఏళ్ళు చూసి అమ్మవారిని గుడినే ప్రత్యేకంగా నిర్ణయిస్తే ఎల్లకాలం అందరికీ దర్శనమిస్తుంది అని చెప్పి ఆ యొక్క దుర్గామాత గుడిని కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా ఊరు వాళ్ళకందరికీ కూడా బ్రహ్మాండంగా మీకు ఎప్పుడు ఎల్లకాలం మీ అందరికీ ఎల్లకాలం దర్శనం ఇవ్వాలని ఆయన పెద్ద మనసుతోటి ఇలాంటి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. బతుకమ్మ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, దసరాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో మన గురించి, మన కాలనీల గురించి, ఊరు గురించి
పాండురంగారెడ్డి చేసినటువంటి పనులు ఇంత అంత కాదు, మీరంతా గమనిస్తున్నారు సోదరులారా. డబ్బులున్నా ఎన్ని ఉన్నా దమ్మున్నవాడు కావాలి. దమ్మున్నవాడు అంటే పాండురంగారెడ్డి. ఇవాళ ధైర్యము దమ్ముతోటి ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందంటే మన అమీన్పూర్లో మన చైర్మన్ గారు పాండురంగారెడ్డి గారు, ఆయనకు మేము కూడా అందరము కార్యకర్తలము అండదండగా ఉండి కౌన్సిలర్లం కానీ కోఆప్షన్ మెంబర్లం కానీ అమీన్పూర్లో కూడా ఆయనకు అందరూ కూడా అభిమానులు ప్రేమ అభిలాషులు ఉన్నారు కాబట్టి అందరం కూడా ఆయనకు తిరుగు లేకుండా ఎంబడుండి ఎప్పుడు కూడా మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తామని మీ అందరి ముందు కూడా చెప్పడం జరుగుతుంది. సోదరులారా, పాండురంగారెడ్డి గారికి నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇలాంటి ప్రోగ్రాము ఎప్పుడు ప్రజల గురించి, ప్రజల ఆనందం గురించి, ఊరు గురించి, కాలనీల గురించి నువ్వు ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండి అందరినీ కూడా కాలనీ వాసులను, ఊరు వాసులను అందరినీ ఆనందపరచాలని నేను అతనికి మనవి చేస్తూ, నేను మరొకసారి అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యం కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు అతనికి ఎప్పుడు చల్లగా చూడాలని నా మనస్పూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.